Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చిత్తూరు టూర్కు జగన్ రెడీ 9వ తేదీన ఏం జరగనుంది? వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన చాలా రోజుల క్రితమే ఖరారైంది. అయితే తాజాగా చూస్తే కనుక జగన్ టూర్కి అనుమతులను పోలీసులు ఇవ్వలేదు. కరెక్ట్గా 10వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అన్నమయ్య జిల్లాలో ఉందని, అందువల్ల పోలీస్ బందోబస్తుని ఇవ్వలేమని, 10 రోజుల తరువాత మరో రోజు చూసుకుంటే చూస్తామని అన్నారు. దాంతో వైసీపీ నేతలు ఏం ఆలోచించుకున్నారో తెలియదు, కానీ జగన్ టూర్ తప్పకుండా జరిగి తీరుతుందని, అది 9నే ఉంటుందని అంటున్నారు. వైసీపీ సీనియర్ నేత తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇదే విషయం మీడియా ముఖంగా స్పష్టం చేశారు. అన్ని రకాలుగా అన్యాయం అయిపోయిన మామిడి రైతులను జగన్ ప్రతిపక్ష నేత హోదాలో పరామర్శిస్తానని అంటే అడ్డు పెట్టడమేంటని అంటున్నారు. జగన్ పర్యటనలో పాల్గొంటే ఏకంగా క్రిమినల్ కేసులే పెడతామని పోలీసులు మామిడి రైతులను, వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నారని భూమన చెప్పారు. అయినా సరే జగన్ పర్యటనను ఎవరు అడ్డుకోలేరని అన్నారు. 9న జగన్ బంగారుపాళెం వస్తున్నారని, అనుమతులు ఇచ్చినా లేకపోయినా టూర్ ఖాయమని అన్నారు. దీంతో ఇప్పుడు అందరి చూపు జూలై 9వ తేదీ మీద పడుతోంది. ఆ రోజున ఏం జరుగుతుంది అన్న చర్చ కూడా వస్తోంది. జగన్ అయితే పర్యటనకు సిద్ధపడుతున్నట్లుగా సీనియర్ నేతలు సంకేతాలు ఇచ్చేశారు. కావాలనే జగన్ టూర్లను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు భావించడం వల్లనే ఎక్కడా తగ్గకూడదని ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకుండా టూర్లు చేస్తే జగన్తో పాటు అందరి మీద కేసులు పెడతారా అన్నది ఒక చర్చగా ఉంటే, అసలు ఆ రోజున జగన్ పర్యటనకు ముందే అరెస్టు చేస్తారా అన్నది మరో చర్చ. అంతేకాదు వైసీపీ నేతలను ముందస్తు అరెస్టులు చేసి ఇళ్లల్లో ఉంచుతారా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తం మీద చూస్తే కనుక జగన్ టూర్లన్నీ రాజకీయంగా రచ్చవుతున్నాయి, పెను వివాదాలకు దారితీస్తున్నాయి. అయితే కావాలని ప్రభుత్వమే రెచ్చగొడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే, అనుమతులు తీసుకోకుండా ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినా చర్యలు తప్పవని కూటమి నేతలు అంటున్నారు. ఇంకోవైపు చూస్తే కనుక జగన్ పర్యటన విషయం ఖచ్చితంగా ఉంటుందని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలతో పోలీసులు సైతం అలర్ట్ అవుతున్నారు. దాంతో ఉమ్మడి చిత్తూరు, బంగారుపాళెం వైపే జూలై 9న మీడియా అటెన్షన్ అంతా పెట్టాల్సి ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.